The person you... హలో బాబు ఇప్పుడు మీకు ఇష్టమైంది క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారు, మీ ఇష్టం. నాకు మీరు ఎందుకు వెళ్ళారు మీ సాక్ష్యాలు వినే ఓపిక నాకు లేదమ్మా. సార్ సాక్ష్యం కాదు సార్, 2 పాయింట్లు వినండి సార్, అప్పుడు మీకు అర్థమవుద్ది. ఏంటి 2 పాయింట్లు? ఇప్పుడు మీరు క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చేయమన్నారు కదా సార్, మీ కారణం కూడా మాకు ఉండాలి కదా సార్. నా కారణం చెప్పానంటే అది మా ఫ్రెండ్ రాజుగారు మేమిద్దరము క్రిస్టియన్ ఉండడం వల్ల బైబుల్ చదివాము. అది బైబుల్ అని బూతులే ఉన్నాయి. నీ చెల్లెలకు సల్లు రాలేదు, తర్వాత వచ్చేసి ఆడపిల్ల రంగాలైతే పూలని చూపించి వీరేం దేవుడు రా బాబా, అసలు ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, ఇటువంటి పుస్తకం మనం ఎట్లా చదువుతామని చెప్పి తెలుసుకుని మేము బయటకు వచ్చాం. కరెక్ట్ కాదు అది అంటే నిజమైన మనకు అక్కడ తెలియని మనకు తెలియకపోతే అలాగే అర్థమవుతుంది సార్, మనకు కొన్ని అర్థం అవు. పని చేయండి, మీకు రాజుగారు మీకు బైబిల్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు చెప్తుంటారు సార్. సార్ వివరిస్తారు, చిన్న పని ఉంది, సార్ పిలుస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు సార్. సరే అండి. సార్ మీ పేరండి? సార్ నా పేరు డేవిడ్ పాల్ సార్. డేవిడ్ పాల్. మీది కర్ణాటక కాదు సార్, మాది ఒరిస్సా బోర్డర్. ఒరిస్సా. అందుకే మీ తెలుగు అంత పర్ఫెక్ట్ గా రావట్లేదు మీకు. సార్ నాకు తెలుసులే సార్, చెప్పండి. తెలుసు, నాకు ఎందుకు రాదు సార్. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు క్రైస్తవంలోకి వెళ్ళి? నేను సేవలు కాదు సార్, నేను ఒక విశ్వాసిని. నాది ఒక్క నిమిషం సార్, ఒక్క మాట వింటరా? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వెళ్ళి? సార్ మాది వెళ్ళి 6 సంవత్సరాలు సార్. 6 సంవత్సరాలు. ఓకే. దాంట్లో మీరు ఎందుకు వెళ్ళారో తెలుసుకోవచ్చా? మీ సాక్ష్యం అంటారు, అది చెప్తారా? అదే చెప్తానని సార్. ఓకే సార్, నేను అదే చెప్తాను సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. నేను అదే చెప్తాను సార్. సార్ నేను అప్పుడు క్రీస్తు అప్పుడు 6th 7th లోని బుక్ లో రాయబడి ఉంటుంది సార్, క్రీస్తు పూర్వం క్రీస్తు సగం అని. అవునవును. నేను మొదటిగా నేను స్కూల్లో చదివేటప్పుడు అది నేను చదివాను కాదు, ఇది విదేశాల దేవుడు నేను చదివాను, నాకు వద్దని టీచర్లు కూడా నా ఇది క్లాస్ చెప్పొద్దనేసి నేను ఆపేవాడిని సార్. ఆపేసి జరగడం బట్టి అలా జరిగేది. నేను అసలు ఆ బుక్ లోని నేను తెరిచి చూడను, ఆ చాప్టర్ లో అలాగ ఉండేవాడిని. క్రిస్టియన్ లో ఒకవేళ సువార్తగా వస్తే నేను ఇలాగే అడ్డగించి ఆపేవాడిని సార్. ఇది మా హిందూ దేశం, ఇది హిందూ రాష్ట్రం, అది ఇక్కడ చెప్పడానికి వీలు లేదని నేను అడ్డగించేవాడిని. అయితే ఒక రోజు ఎలాగైందంటే సాబ్రతుకులు అయిపోయింది సార్ సడన్లీగాను. ఆ రోజు మా కుటుంబము, మా అన్నదమ్ములు అంతా మేక తిని ఆ రోజు అంతా కుటుంబంలో అంతా సరదాగా గడుపుకున్నాం. ఆ రోజు ఎవరు మీరు? వందనాలయ్యా. సరే మీరు కొంచెం ఒక నిమిషం ఉండండి సార్, చెప్పండి. ఆయన ఏదో సాక్షి చెప్తాను, మేము వింటున్నాము, మీరు ఒక నిమిషం ఉండండి. చెప్పండి. ఓకే కదా సార్? ఓకే సార్. పాస్టర్ గారు ఎవరు వచ్చారండి? ఆయన కూడా పాస్టర్ వచ్చారండి. ఆయన పీటర్ పాస్టర్ అంటారు సార్. ఒక్క నిమిషం సార్, నాది చిన్నది సార్, కంప్లీట్ చెప్పండి సార్. ఓకే అట్లానే బాబు, అట్లానే. అయితే నేను ప్రైజ్ అయ్యారు. అయితే నా సాక్ష్యం ఎలాగుందండి సార్, ఆ నైట్ నేను సాబ్రతుకులో ఉన్నాను సార్. అందరూ ఉన్నారా, మీరు ఒక్కళ్ళేనా? మా ఆవిడ ఉంది, నేను ఇంట్లోనే ఉన్నాం సార్. ఇద్దరు ఉన్నాము. పిల్లలు లేరు సార్. తర్వాత ఒక 2 అంటే మ్యారీడ్ అయిపోయి సంవత్సరమే సార్. సంవత్సరంలో మీరు ఎంతమంది తిన్నారు మేక మాంసం? అయితే మా అన్నదమ్ములు అందరు సార్, మా కుటుంబం 8 కుటుంబాలంతా మేము సార్, మా అన్నదమ్ములంతా 8 మంది తిన్నారా? తిన్నాం సార్. అది 8 మంది మేక మాంసం తిన్నారు. తిన్నాం సార్. నేనే జబ్బులో పడింది, నేను ఒక్కనే సార్. అదేంటి? అదే సార్, దాని స్టోరీ మళ్ళీ చెప్తాను సార్, దానికి నేను చెప్తాను అది. అయితే ఆ నైట్ సాబ్రతుకులు ఉన్నాను. అయితే నా భార్యకి ఎలాగైనా నేను నాకు బ్రతకాలని ఆశ ఉంది, నాకు ఎవరైనా నాకు డాక్టర్లకి ఎదురు రప్పించండి, నేను ఇంత డబ్బు అయినా ఖర్చు పెడతాను. మీరు కూడా మీ సాక్ష్యం చెప్పాలి సార్. సాక్ష్యం అయిపోయిన తర్వాత మీరు ఎట్లా పాస్టర్ అయ్యారు? అయ్యగారు తప్పకుండా చెప్తాం అయ్యగారు. చెప్పు తమ్ముడు, ఏమైంది ఇంకా మరి? అప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ని నైట్ పిలిపించారు సార్. పిలిపించిన తర్వాత ఈయన బతకడం అనేది ఇంపాసిబుల్ అన్నారు సార్. ఈయన బతకడం అనేది ఇంపాసిబుల్. ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సార్. పెద్ద ఏమేమి టెస్టులు చేశాడు మీకు? టెస్టులు చేసిన తర్వాత ఏం టెస్టులు చేశాడు అంటే మీకు ఏం చెప్పాడు? నేను అదే చెప్తున్నాను సార్. ఫస్ట్ అనేది వచ్చి చూసారు సార్. చూసిన తర్వాత రక్తం అనేది బాడీలో సరఫరా అవ్వట్లేదు,
బాడీలో రక్తం సరఫరా అవుతే తప్ప కానీ మనం చెప్పగలం, ట్రాక్ అయిపోతుంది, ఇది రక్తం సరఫరా అవ్వకపోతే బతకడం అనేది ఇంపాసిబుల్ అన్నారు సార్. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందా? అవును సార్. అయితే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే మనిషి ఇమీడియట్ గా చచ్చిపోతాడు కదండి సార్. బ్లడ్ సర్క్యులేషన్ అనేది నెమ్మదిగా ఉంది, స్లోగా ఉంది, అది ఏ టైంలో ఆగిపోద్దు మనకు చెప్పుకోలేము అనేసారు సార్. రీజన్ ఏం చెప్పాడు దానికి? మేక మాంసం అని చెప్పాడా? మేక మాంసం కాదు సార్, నేను చెప్పేది కొంచెం ఓపిక పట్టండి సార్. సరే. అప్పుడు ఏం చేశారంటే ఇమీడియట్లీ గాను హాస్పిటల్లో ఆక్సిజన్ హాస్పిటల్ అని హాస్పిటల్ తీసుకెళ్లేసరికి వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడైతే మేము చాలము, గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా తీసుకెళ్ళండి, ఇక్కడైతే మేము చేయలేము, మాకు ప్రాబ్లం అయిపోద్ది అనేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసేసరికి మళ్ళీ అరకువేలు నుంచి పాడర్ రాశారు సార్. పాడర్లోని కూడా మేము చెప్పుకోలేము, ఏ టైం ఎలాగుంటుందో, కండిషన్ అయితే చాలా సీరియస్ గా ఉంది, మేము చెప్పుకోలేము అన్నారు సార్. అనేసరికి వీలైతే మీరు గంట బతుకుతారు, అక్కడ నుంచి మళ్ళీ మేమేం చెప్పలేము, తీసుకెళ్ళిపోండి, మేము ట్రీట్మెంట్ చేయలేము అనేసి ట్రీట్మెంట్ ఆపేసి ఊర్లో పంపించేశారు సార్. ఊర్లో పంపించేసిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు, టీచర్లు, ఇద్దరు కూడా టీచర్లే. వాళ్ళు వచ్చేసి నేను కూడా ఇలాగే ఉండేవాడిని, మేము కూడా ఇలాంటి స్థితిలో ఉండేము, నా దేవుడు నీకు బ్రతికిస్తాడు, దైవజనుని ఫోన్ చేసి ప్రార్థన చేయించారు. చేయించిన తర్వాత మళ్ళొక రోజు, ఆ రోజు ప్రార్థన చేయించిన తర్వాత నైట్ మళ్ళీ సాబ్రత్కు అయిపోతున్నాను సార్. నేను మొక్కంది ప్రతి దేవుని మొక్కాను సార్. ఈ హిందూ టెంపుల్కి వెళ్ళాను, గుళ్ళకి వెళ్ళాను, గురువుల దగ్గర, మా ఎస్ట్ గురువులు ఉంటారు కదా సార్, గురువుల దగ్గర కూడా వెళ్ళాను, డబ్బు అయినా ఇస్తాను బాబు నాకు బ్రతికించండి అనేసి చాలా ఇది అయిపోయాను. కానీ ఒక దగ్గర 2 గుళ్ళకి మేకలు కూడా తీసుకెళ్ళిపోయాను సార్. మేకలు కూడా నరికారు ఆ గురువుల్ని పట్టుకొని, ఇది అది చేసుకొని. అయినా నాకు సాబ్రత్కే తప్ప కానీ నా ప్రాణానికి గజగజలాడిపోతుంది తప్ప కానీ నా ప్రాణానికి నెమ్మది లేదు సార్. అలాంటి స్థితిలో ఉన్నాను. అప్పటికి దైవజనుడు విశాఖపట్నం నుంచి వచ్చారు, నా దేవుడు నీకు బ్రతికిస్తాడు, విశ్వాసంగా ఉండు అన్నారు. బ్రతికించాడు సార్. బ్రతికించినప్పుడు నన్ను నిజమైన దేవుడని నేను నమ్ముకున్నాను సార్. అది సార్ వాడు చెప్పాడు, 2 days లో నీ శరీరం అది 2 days లో నువ్వు 2 days లో నీ శరీరం ఎండిపోయిన శరీరం, నువ్వు 2 days లో నెమ్మదిగా నీ శరీరం నీ శరీరం సిగిరిస్తుందని ఆయన ఎలాగైతే ప్రార్థన చేస్తారో అలాగే నేను ఈ రోజు నా శరీరం బలం వచ్చింది, నేను ఈ రోజు బ్రతుకున్నాను సార్. లేకపోతే ఈ రోజు బ్రతికేవాడిని కాదు సార్. అది అయితే ఒక చిన్న డౌట్ ఉంది, అడగచ్చా? అడగండి సార్. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు మేక మాంసం తినటం వల్ల మీరు ఒక్కళ్ళే హాస్పిటల్లో చేరారు, అవునా? అవునవును సార్. మిగతా వాళ్ళకి ఎందుకు ఏం కాలేదు?